మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన దుష్ప్రచారంతోనే రాజకీయంగా అత్యధిక లబ్ధి పొందొచ్చు అనేటటువంటిది ప్రత్యర్థుల ఆలోచన. కేవలము జగన్ వరకే దుష్ప్రచారాన్ని పరిమితం చేయకపోవడాన్ని గమనించవచ్చు. ఇక్కడ వైఎస్ రాజారెడ్డి, ఆయన తనయుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, మూడో తరం నాయకుడు జగన్ వరకు కూడా ఉన్నవి లేనివి నిత్యం చెప్పుకుంటూ ప్రజలకు మనసుల్లో వ్యతిరేక బీజం నాటేటటువంటి విధంగా అందరికీ తెలిసిందే. మరి కేవలము రాజకీయ ప్రత్యర్థులకే కాదు, అంతకు మించి ఒక వర్గం మీడియా యజమానులకు కూడా వైఎస్ కుటుంబం కంటగింపుగా తయారైంది. మరి ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ వైఎస్ కుటుంబం పైన ప్రజాదరణ పోగొట్టడంలో అన్ని వేళలా సక్సెస్ కాలేకపోతున్నారని చెప్పాలి. వైఎస్ ఆకస్మిక మరణంతో బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి పోయాడు అనుకుంటే అంతకు మించి జగన్ రూపంలో వ్యతిరేక శక్తి వచ్చేసింది. మరి ఈ నేపథ్యంలో ఎలాగైనా వైఎస్ జగన్ను అధికారంలోనికి రాకుండా అడ్డుకోవాలి అన్నది టీడీపీ, జనసేన, వాటి అనుబంధ మీడియా వైపు నుంచి కొనసాగుతున్నటువంటిది. మరి గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే దక్కాయి. మీడియాను అడ్డం పెట్టుకొని కూటమి నేతలు భయపెట్టడం కారణమని చెప్పక తప్పదు. వాస్తవం కంటే అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ అనుకుంటాం కదా. అనుమానానికి మించిన విషబీజం మరేది ఉండదు. మరి కరోనా లాంటి మహమ్మారి 2 ఏళ్ల పాటు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలకుతలం చేసేసింది. అయినప్పటికీ కూడా తాను ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడానికి జగన్ సాకులు వెతుక్కోలేదు. శక్తి వంచన లేకుండా ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేశారు, అందరికీ తెలిసిందే. మరి అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ఎమ్మెల్యేలు దోపిడీకి తెరలేపడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. మరి మరోవైపు 10% వైసీపీ ప్రభుత్వం తప్పులుంటే దాన్ని 100% చూపించే ప్రత్యర్థులు మీడియా పాత్రను కూడా విజయవంతంగా పోషించారు మీడియా కూడా. మరి దీంతో మంచి చేసి కూడా దారుణ పరాజయాన్ని దక్కించుకోవాల్సి వచ్చింది జగన్. అదే ఆయన ఆవేదన. మరి కూటమి ఏడాదిన్నర పాలన పైన ప్రజల్లో పెదవి విరుపు అప్పుడే వచ్చేసింది. ఏ ఒక్క వర్గము కూడా సంతృప్తిగా లేరు. కూటమి ప్రజాప్రతినిధులపై వెల్లువెత్తుతున్నటువంటి ఆరోపణల్ని చూస్తే ఎన్నికల్లో ఏ గతి పడుతుందో అన్నటువంటి ప్రశ్న. మరి కూటమి సర్కారు చేసినటువంటి మంచి ఏమిటో చెప్పుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి పెద్దగా ఏమీ లేవు. దీంతో మరోసారి జగన్పై వ్యతిరేక ప్రచారాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు గారు అత్యంత బాధ్యతారహితంగా విమర్శలు గుప్పించారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు మాట్లాడి కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, హిందువుల. మరి ఈ పరిస్థితి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణ చేపట్టింది. దీనికి మరి తాజాగా ఛార్జ్ షీట్ వేసింది. ఇందులో సంచలన వార్తలు కూడా ఇంకా ఇప్పుడు వెలుగు చూసే. టీటీడీకి నెయ్యి పేరిట నెయ్యే కాని దాన్ని సరఫరా చేశారని సిట్ తేల్చింది. మరి ఇదే సందర్భంలో పాలే లేకుండా పామ్ కర్నల్ ఆయిల్తో సిద్ధం చేసినటువంటి పదార్థాన్నే నెయ్యి ముసుగులో సరఫరా చేశారని సిట్ పేర్కొంది. మరి దానికి నెయ్యి సువాసనలు వచ్చేలాగా బీటా కెరోటిన్ లాంటి రసాయనాలని కలిపారని ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. మరి ఇక్కడ టీటీడీ లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు కనీస ఆనవాళ్లను కూడా సిట్టు పేర్కొనకపోవడం చెప్పుకోదగినటువంటి విషయం. మరి బాబు ఆరోపణల్ని గుర్తు చేసుకోవడం కూడా ఆవేదన కలిగించే అంశమే. మరి అయితే 2029లో జరగనున్నటువంటి ఎన్నికల్లో వైసీపీపై ప్రచారానికి టీడీపీకి ప్రధాన అస్త్రంగా వాడుకుంటుంది దీన్ని అనడంలో సందేహం లేదు అంటున్నారు పలువురు. మరి వైసీపీ జగన్ పైన దుష్ప్రచారంతో టీడీపీకి, దాని మీడియాకు నిజాలతో సంబంధం లేకుండా ఎన్నైనా ఉదహరించవచ్చు వాళ్ళ విషయంలో అనేటటువంటిది అనుకుంటున్నారు. వివేక హత్య కేసులో కూడా జగన్ దంపతులతో సంబంధం ఉన్నట్టు కథనాలను వండి వారుస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అలాంటిది నెయ్యి సరఫరా చేశారని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు నిర్ధారిస్తే దాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకోకుండా ఎలా ఉంటుందనగలరు. మరి కానీ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యికి వైసీపీ నాయకులు అవినీతి కారణం అన్నట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు విమర్శలు గుప్పించడం, అలాగే వారి అనుకూల మీడియా దుష్ప్రచారం చేశాయి. మరి కానీ కల్తీ నెయ్యిలో సిట్టు గుర్తించినటువంటి నిందితుల్లో ఒక్క వైసీపీ నాయకుడు కూడా లేకపోవడం అన్నటువంటిది ఒకంత మంచి విషయం వైసీపీ వాళ్ళకి. మరి వైసీపీ అదృష్టం కొద్దీ ఆ పాపంలో ఆ పార్టీ నాయకులు ఎవరు లేరు. మరి ఒకవేళ నిందితులై ఉంటే
ఏమై ఉండేది? ఈ పార్టీకి జగన్ను వైసీపీని టీడీపీ జనసేన నేతలు అమ్మేశారు. మరి తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నదే నేడు నిజమని సిట్టు తేల్చింది. మరి జగన్ను మతపరంగా క్రిస్టియన్ కావడం, ఆయన పాలనలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణల తాజా నివేదిక, ఇవన్నీ కూడా చూస్తే రానున్న రోజుల్లో వైసీపీ అతి పెద్ద సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైసీపీ గట్టిగా అనుకుంటే తిప్పికొట్టడం పెద్ద పనేం కాదు అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో సిట్టు తేల్చినటువంటి నిందితుల్లో బోలేబాబా డైరీ కంపెనీ ఉంది. 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో బోలేబాబా డైరీ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం అప్పుడే శ్రీకారం చుట్టింది. మరి అలాగే 2024లో కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ పాలలోనే 4 నెయ్యి ట్యాంకర్లు కల్తీ జరిగినట్టు వెలుగు చూసింది. ఏ రకంగా చూసినా నెయ్యి కల్తీతో కూటమి పాలకులకు వాటా ఉంది అన్నట్టుగా అంటున్నారు. మరి టీటీడీలో నెయ్యి, పాలు సరఫరాకు సంబంధించి వాస్తవాల్ని వైసీపీ బలంగా చెప్పగలిగితే చాలు అంటున్నారు. చంద్రబాబు గారు హయాంలో కిలో నెయ్యిని బోలేబాబా డైరీకి వైసీపీ హయాంలో కంటే తక్కువ ధరకే సరఫరా చేసింది గతంలో. మరి అలాంటప్పుడు బాబు హయాంలో కల్తీ జరగకుండా స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేస్తారని ఎవరైనా నమ్మేది ఎట్లా? మరి వాస్తవాల్ని మరుగునపరిచి ప్రత్యర్థులపై బురద జల్లడంలో టీడీపీ, దాని మీడియా తర్వాతే ఎవరైనా ఏమైనా అంటున్నారు. అయితే కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నటువంటి ప్రచారం ఈ నేపథ్యంలో తాజాగా సిట్ ఛార్జ్ షీట్ను వాడుకునే అవకాశాలే ఎక్కువ. ప్రత్యర్థుల్ని పూర్తిగా బదనాం చేయడంపైనే రాజకీయ సౌధాన్ని నిర్మించుకోవడంలో బాబు అండ్ కో ఆరితేరారు అంటున్నారు. మరి అయితే గతంలో మాదిరిగా టీడీపీ ఏకపక్షంగా దాడి చేయడం వీలు కాదు. సోషల్ మీడియా రూపంలో బలమైనటువంటి ప్రత్యామ్నాయ మీడియా వచ్చింది ఇప్పుడు. మరి టీటీడీలో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో రెండో వెర్షన్ చెప్పడానికి ఉంది. ఆ వ్యవస్థను వైసీపీ తెలివిగా ఎంతగా వాడుకుంటే అంత మంచి జరుగుతుంది. కానీ టీడీపీ నేతృత్వంలో కూటమి మాత్రం సిట్ ఛార్జ్ షీటుతో బలమైన అస్త్రం దొరికిందని సంబరపడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.